రాజనగరం మండలం కొండగుంటూరు గ్రామంలో కొండాలమ్మ గుడి వద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారు, కలిగి ఉన్నారని సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అలానే రెవెన్యూ సిబ్బందితోటి కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది. మొదటి వ్యక్తి పేరు సురేష్ చంద్ర కులదీప్ అలియాస్ సురేష్, ఏజ్ 30 ఇయర్స్. ఇతను చిత్రకొండ మండలం, మల్కాజ్గిరి జిల్లా, ఒరిస్సా స్టేట్. రెండో వ్యక్తి చందన్ మండల్, ఏజ్ 20 ఇయర్స్, చింతూరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా. వీళ్ళు పట్టుపట్టడం జరిగింది. అలానే ఈ రైడ్లో 23 కేజీల గంజాయిని వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే ఒక టాటా ప్యూర్ వెహికల్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బజాజ్ వెస్పా స్కూటీ, ఒక గూడ్స్ క్యారియర్ ఐషర్ వెహికల్, ఈ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ పట్టుబడిన ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. వీరు రఘువీర్ రాయ్ మరియు ప్రశాంతి రాయ్ అనే వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఈ రఘువీర్ రాయ్, ప్రశాంతి రాయ్ అనే వాళ్ళు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు. చాలా కాలం క్రితమే గంజాయి వ్యాపారంలో ఆరితేరి ఉన్నారు. వీళ్ళు రాజానగరంలోని కొంతమూరు దగ్గర ఈ గంజాయి వ్యాపారంతో సంపాదించిన డబ్బులతోటి ఒక ఇల్లు కొన్నారు. దాన్ని అమ్మేసేసి ఈ మధ్యనే కొండగుంటూరు విలేజ్లో కొండాలమ్మ గుడి దగ్గర ప్రైవేట్ లేఅవుట్ నక్కా రాజబాబుకు సంబంధించిన లేఅవుట్లో ఫ్లాట్ నెంబర్ 8 ఒక 10 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఆ సైట్ దగ్గరే మనకి ఈ గంజాయి పట్టుకోవడం జరిగింది. విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు ఈ గంజాయి అక్రమ రవాణా చేయడం ద్వారా సంపాదించిన డబ్బుతోటి ఆ ప్లాట్లు కొనుగోలు చేసినట్టు, కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు, ఈ వెహికల్స్ అన్ని కూడా దాంట్లోనే కొనడం జరిగింది. సో ఈ సమాచారం మేరకు ఆ ప్రాపర్టీస్ని కూడా ఈ కేసులో అటాచ్ చేయడం జరుగుతుంది. ఏదైతే అక్రమార్జన తోటి గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో కొన్నారో ఆ ప్రాపర్టీస్ని కూడా ఈ కేసులో అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది.